మర్యాద లేదు, రేపు అనడానికి రూపు లేదు. చెప్పండి, మరణానికి ఏమి లేదు, మర్యాద లేదు. ఎందుకని? ఆడు రాజా, లేకపోతే విద్య, లేకపోతే ఇంకేంటండి, ఆడు దొరలా, లేకపోతే అధికారులా, లేకపోతే ప్రధానమంత్రి గారా, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ గారా, లేకపోతే వీడు పేదవాడా, లేకపోతే అడుక్కునేవాడా, వీడు గుడ్డోడా అని చూడదంట. మరణం అందరినీ ఎదుర్కోవాలి. మరణానికి మర్యాద లేదు. పుట్టిన మనుషుని గిట్టగా మారడు, కానీ మరణించిన నువ్వు ఎక్కడికి వెళ్తావు బైబిల్ చెప్తుంది. కళ్ళు మూసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? అయితే బైబిల్ ఏం చెప్తా తెలుసా? కళ్ళు మూసిన తర్వాత వెళ్ళే రెండు స్థలాలు. ఒకటి నిత్యమైన మోక్షము, నిత్యమైన నరకం. నిత్యమైన నరకం. కాబట్టి ఈ నిత్యమైన నరకములను రప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగి వచ్చారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అయ్యుండి ఎందుకు వచ్చాడు అని అంటే, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను విమోచించటానికి, నిన్ను నన్ను కాపాడటానికి. మరి ఇది ఎందుకు మంచి శుక్రవారం అయింది? యేసు ప్రభువారి యొక్క మరణము, ఆ శిలువ మరణము ఎందుకు ఆశీర్వాదం అయ్యింది అని విషయాలు మనం చూస్తే ఒక 3 విషయాలు చెప్తాం. ఎవరెవరికి మేలు అయ్యింది రండి. లూకా సువార్త